సిగ్గు కేబినెట్ ఆమోదించడం, సిగ్గు కేబినెట్ వర్గీకరణ ఆమోదం తెలపడం, భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం కాపాడుకుందాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కేబినెట్ నిర్ణయాన్ని దళితులు తీర్చే కుట్ర జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం దళితులను విభజించి పాలించటమా, దళితులను విభజించి పాలించటమా, దళితులను విభజించి పాలించటమా, దళితులను విభజించి పాలించటమా. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి మన ఐక్యత, వర్ధిల్లాలి మన ఐక్యత, వర్ధిల్లాలి మన ఐక్యత, వర్ధిల్లాలి మన ఐక్యత. మీడియా మిత్రులకి మా జేబీలు ఈరోజు బాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టే గల ముఖ్య ఉద్దేశం చాలా బాధాకరం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం శాసన మండలిలో వర్గీకరణ బిల్లుని ఆమోదింపజేసి అదేవిధంగా శాసనసభలో కూడా ఆమోదించడాన్ని బాలమహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకి అనుకూలంగా 2000 సంవత్సరంలో తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి మేము రాజ్యాంగం హక్కుల ప్రకారం కొన్ని వర్గీకరణ చల్లదని తీర్పు తెచ్చుకోవడం జరిగింది. మరలా ఆయన ఈరోజు ఎన్నికల ముందు అందరూ కూడా బాలమహానాడు తరఫున తిరిగి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ రోజు మాకు ఆయన చెప్పింది మాలామాలికలు 2 కళ్ళులాగా చూసుకుంటామని. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇంకా సమాజంలో అంటరానితనం అస్పృశ్యత ఎంతో ఉంది, సామాజికంగా 2 క్లాసుల సిద్ధాంతం ఉంది అన్నారు. మీరు ఈరోజు తీసుకున్నటువంటి వర్గీకరణ నిర్ణయం మరలా వైషమ్యాలను పెంచే విధంగా ఉంది. ఈరోజు ఏదైతే 2019లో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీరు వస్తే దళితుల సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పి మీకు దళితుల్లో 50% ఉన్నటువంటి మాలలో ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు 70% ఉన్నటువంటి మాలలకి 7.5 రేషియో కింద వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తారని చెప్తా ఉన్నారు. ఇదేమన్నా మీ ఆస్తుల పంపకం వారే అడుగుతా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీల్లోని 59 కులాలను విభజించకూడదని స్పష్టంగా రాజ్యాంగం చెప్పడం జరిగింది. కానీ మీరు ఎవరికి వారే 7.5 వాళ్ళకి మాకని, 6.5 బాధికులు కానీ, 1% రెల్లీస్ కానీ ఏ విధంగా నిర్ణయిస్తారు? మేమున్న జనాభా శాతం ప్రకారం మీకు చిత్తశుద్ధి నిజంగా దళితుల పట్ల ఉంటే పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచండి, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కల్పించండి. ఇవేమీ కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు ఇచ్చినటువంటి హామీలు మేము నిలదీస్తామన్న ఉద్దేశంతో వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి పెట్టారు. ఇది ఏదైతే గత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి వైషమ్యాలు మీరు రేపెట్టారో మరలా
ఇదే రాజధాని ప్రాంతంలో మాలల మధ్య కమ్మ సామాజిక వర్గాల మధ్య వైషమ్యాన్ని వాళ్ళ మధ్య దూరాన్ని పెంచే ప్రక్రియ మరలా మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ఎందుకంటే ఎప్పుడో కాలత్యంలో వర్గీకరణ అంశాన్ని మరలా మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా సిగ్గుచేటు. మాల శాసనసభ్యులు కానీ మాల మంత్రులు కానీ వర్గీకరణ అంశంలో ఎందుకు మాట్లాడటం లేదు? మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచారా, లేకపోతే మీ పార్టీ నిర్మించినటువంటి రిజర్వ్ స్థానాల్లో గెలిచారా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మేము న్యాయ పోరాటం చేస్తూనే రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ సమస్య ఒక్కటే కాదు, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగమే ఈ రోజు ఈ వర్గీకరణ సమస్యను తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో సంఘటిత కాకపోతే రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాద శక్తులు ఖచ్చితంగా రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తారు. ఇప్పటికైనా నా బాధిక సోదరులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి ఉమ్మడి అంశాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా రావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా మంది దళిత నాయకులతో మాట్లాడాను. ఎవరండి పవన్ కళ్యాణ్ గారు? మీ పక్కన ఉండే నాదన్న మనోహర్ దళితుడా? మీ పక్కన ఉండే కత్తుల దుర్గేష్ దళితుడా? ఎవరు ఏ దళిత నాయకులతో నువ్వు మాట్లాడావు చెప్పాలి. పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు ఒక ఎజెండా, మీ పార్టీ సిద్ధాంతాలు ఉంటే మీరు అంబేద్కర్ భావజాలం అన్నారు, కాంచీరామ్ సిద్ధాంతాలు అన్నారు, అవన్నీ ఎటువైపోయి కాంచీరామ్ పార్టీ మాయావతి గారు స్పష్టంగా వర్గీకరణకు వ్యతిరేకంగా చెప్పారు కదా, మరి ఆ మాటలు నీకు గుర్తు రాలేదా? ఈరోజు ఆర్ఎస్ఎస్ పరివార పార్టీలతో జతచేరి ఈరోజు దళితుల మధ్య చుట్టుపట్టే వర్గీకరణ అంశం ఏ విధంగా భుజానికి ఎత్తుకుంటామని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడైనా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ దళితుల మధ్య చుట్టుపట్టే కుట్రని అందరూ తిప్పుకొట్టాల్సినటువంటి ఆసనం ఎదురైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో హలో మాల చలో రాజధాని పేరుతో లక్షలాది మందితో మాలల సింహగర్జన కార్యక్రమాన్ని ఈ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసి మా ఉనికిని, మా సత్తాని చాటుతామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై మాల. ఈరోజు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరిట 1 man కమిషన్ వేసి ఆ కమిషన్ 3600 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే రాష్ట్రం ఒక సబ్ కమిషన్ వేసి ఆ సబ్ కమిషన్ ద్వారా ఆ యొక్క ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని ప్రతిపాదించినటువంటి తీరుని నేడు శాసన మండలిలో అలాగే శాసనసభలో ప్రవేశపెట్టి మేము తీర్మానం చేశామని చెప్పినటువంటి గౌరవ చంద్రబాబు గారు ప్రసంగం ఈరోజు చూస్తే మేము తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీ హయాంలో 2 క్లాసుల పద్ధతిని ఎత్తివేయడానికి ఒక మంచి పథకాన్ని. అలాగే మేము తీసుకొచ్చాం సివిల్ రైట్స్ డే పేరిట ప్రతి నెల 30వ తేదీన గ్రామాలలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఏ విధమైనటువంటి కార్యరూపణ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. మీరు తీసుకొచ్చినటువంటి ఈ అన్ని పథకాలతో పాటు మీరు అనుభవజ్ఞులు, మరి ఇంకా పరిపాలన దర్శకుడు అని చెప్తా ఉన్నారు. యాస్ మేము మాలమానాడుగా చెప్తా ఉన్నాం, పరిపాలన దర్శకుడే, అనుభవజ్ఞులే మాలల్ని బాధికల్ని విడదీయడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య వైషమ్యాలు పెంచడానికి, రాజ్యాంగాన్ని తూట్లు ముడవడానికి మీరు అనుభవజ్ఞులని ఈ సందర్భంగా చెబుతూ మీరు ఈ రోజు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు దళిత ఎమ్మెల్యేలని, దళిత మంత్రుల్ని బెదిరించే విధంగా ఉందే తప్ప మీ వ్యాఖ్యలు దళిత మంత్రుల్ని, దళిత ఎమ్మెల్యేలకి బిస్కెట్లు వేసే విధంగా ఉందే తప్ప మీ వ్యాఖ్యలు మేము ఇదిగో ఫలాని వ్యక్తిని మేము ఒక స్పీకర్ను చేశాం, ఇదిగో ఒక మహిళని స్పీకర్ను చేశాం, మేము ఒక గవర్నర్ను చేశాం, లేకపోతే ఫలానా చేశామని గొప్పలు చెప్తున్నటువంటి మీకు కూడా అవకాశాలు వస్తాయి, ఈ బిల్లుకు ఆమోదించండి, మీకు కూడా అవకాశాలు ఇస్తాం, సైలెంట్ గా ఉండండి అని ఈరోజు దళిత మంత్రులు, ఎమ్మెల్యేని బెదిరించే విధంగా మీరు మాట్లాడిన తీరుని మేము ఈరోజు ఎండగడతా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు ఈరోజు బేడ బుడగ జంగాలను కూడా ఎస్సీల్లో కలుపుతామని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. అది కూడా రెల్లికిచ్చినటువంటి ఏ గ్రూప్ లో 1% లో కలుపుతామని మీరు చెప్పడాన్ని ఇది నిజం కాదా, రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు తీసుకోవడానికి నిర్ణయం అని మేము ఈరోజు చెబుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికార అహంకారంతో శాసనసభ్యులు అధికంగా ఉన్నారన్నటువంటి అధికార మదంతో మీరు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి భవిష్యత్తులో మాలలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు ఏకమవుతా ఉన్నారు. మేము వ్యతిరేకిస్తా ఉన్నాం.
వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. వీలైతే మీకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వండి, చేత అయితే మీరు 15% రిజర్వేషన్ ని 25% పెంచే విధంగా చేయాలి తప్ప విడగొట్టే ప్రయత్నం చేస్తే కబడ్దార్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కాదు, ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాలా.